నమస్కారం. సంచిక స్వాధ్యాయ నిర్వహిస్తున్న పుస్తక సమీక్ష కార్యక్రమానికి ఆహ్వానం. ఈరోజు పుస్తక సమీక్ష చేస్తున్న పుస్తకం పేరు థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు. ఈ కథలు రాసింది కస్తూరి మురళీకృష్ణ, అంటే నేనే. అయితే ఈ పుస్తక సమీక్ష రాసింది మాత్రము కస్తూరి రాజశేఖర్, అంటే నేను కాదు. కానీ చదివి వినిపిస్తున్నది నేను. ఈ సమీక్ష చదివే కన్నా ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే, తెలుగు సాహిత్యంలో డిటెక్టివ్ కథలు రాయటము, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు రాయటము, హారర్ స్టోరీస్ రాయటము, సైన్స్ ఫిక్షన్ రాయటము, ఇలాంటివన్నీ పనికిరాని ప్రక్రియలుగా భావిస్తారు. పనికిరాని ప్రక్రియలుగా భావించి ఇలాంటివి రాయకూడదు అంటారు. ఎందుకంటే వాటిలో సామాజిక స్పృహ ఉండదు అని ఒక అపప్రథ వేస్తారు. నిజానికి కథా నిలయంలో కూడా ఈ డిటెక్టివ్ కథలు, క్రైమ్ కథలు, ఇలాంటి కథలు ఉండకూడదు, ఇవి కథల కింద లెక్క కావు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. పైగా ఇవన్నీ సిరీస్గా కంటిన్యూస్గా వారం వారం రాసిన కథలు కాబట్టి సిరీస్ కథలు కావు అని వారు వర్గీకరిస్తారు. వారి కథా నిలయంలో మీకు ఈ కథలు దొరకవు. ఈ కథలు చదవాలంటే మాత్రం ఈ పుస్తకం కొని చదవాల్సిందే. ఇక థ్రిల్లింగ్ చిల్లింగ్ కథల్లో సామాజిక స్పృహ ఉండదు అన్నవారికి కథా రచన గురించి తెలియదు అని నిరూపిస్తూ, ఎలా థ్రిల్లింగ్ చిల్లింగ్ కథల్లో సామాజిక స్పృహ ఉంటుందో వాటిని చూపిస్తూ రాసిన 65 కథలు ఇవి. ఇక సమీక్ష చదువుతాను. సమీక్ష చేసింది కస్తూరి రాజశేఖర్. థ్రిల్లింగ్ చిల్లింగ్ కథా సంకలనంలో తనదైన డిక్షన్ పటిమతో 65 కుసమెరుపు కథలను కొసరి వడ్డించారు రచయిత కస్తూరి మురళీకృష్ణ. తెలుగు సాహితీ యవనిక మీద థ్రిల్లర్, హారర్, అబ్సర్డ్ వంటి కథల్ని సమీక్షించాలంటే పూర్వ రంగావలోకనం తప్పనిసరి. ఎందుకంటే రచయిత సమంజసంగా వాపోయినట్టు తెలుగు సాహిత్యానికి కట్టుబాట్ల కంచెలు కట్టేసి ప్రపంచ సాహిత్యంతో పాటు పయనించకుండా ఫక్తు కుటుంబ ఫార్ములా కథల్ని మన మీద నెట్టేసి తెలుగు కథని నిలబెట్టేశారు చాలా కాలం. ఆ మహానుభావులంతా ఒకప్పుడు చందమామ కథల్లో దయ్యాలు, బేతాళ కథలు రగ్గు కప్పుకుని వణుకుతూ చదివి ఆనందించిన వాళ్ళే. అప్పటి కాలంలో సాహితీ స్రష్టలు ఒకరిద్దరు సస్పెన్స్ కథల ప్రయోగాలు చేసిన వాటిని సాహిత్యానికి అపభ్రంశంగా నిర్ణయించేసి దానిలో సామాజిక స్పృహ లేదని నిరసించి దాదాపు బూతు సాహిత్యం సరసన నిలబెట్టేసి వెలివేసిన సాహితీ ప్రక్రియలు హారర్ థ్రిల్లర్ కథలు. 1953లోనే శామ్యుయల్ బెకెట్ 2 పాత్రలతో వెయిటింగ్ ఫర్ గోడోట్ అనే అబ్సర్డ్ నాటకాన్ని ప్రదర్శించి సృజనాత్మకతకున్న హద్దుల్ని చెరిపేశాడు. 1959 నాటికే రాడ్ సెర్లింగ్ వంటి వాళ్ళు ద ట్విలైట్ జోన్ వంటి క్లాసిక్ ఆంథాలజీతో థ్రిల్లర్ హారర్ కథాంశాలతో టీవీ సిరీస్ నిర్మించి ప్రపంచ వీక్షకుడిని అలరిస్తే, మన తెలుగు పాఠకుడు 1980 దశకంలో కూడా స్పై థ్రిల్లర్ నవలని క్లాసు పుస్తకాల మధ్యలో పెట్టుకుని చదవాల్సి వచ్చిన పరిస్థితి గమనిస్తే మనం సృజనాత్మకతకి ఎంత దూరమైపోయామో అర్థమవుతుంది. ఆధునిక తెలుగు నవలా యాత్రలో ఎన్ఆర్ నంది, ఎండమూరి స్పై థ్రిల్లర్ల కథలతో షాడో పాత్ర సృష్టికర్త మధుబాబు హారర్ సస్పెన్స్ కథలకి స్టార్ ఇమేజ్ తెచ్చి సకుటుంబ సపరివార పత్రికల్లో చోటు సాధించారు. అలాగే కథా ప్రపంచంలో అపరాధ పరిశోధన పత్రిక, కొసమెరుపు కథలతో మల్లాది వంటి వాళ్ళు సస్పెన్స్ కథకు కొత్త సొబగు చేకూర్చారు. ఈ కాలంలో ఒక పక్క ఓటీటీ ప్లాట్ఫామ్, ఇతర ఛానళ్లతో ఇతర భాషా కథలు హారర్ థ్రిల్లర్ కథాంశాలతో అట్టుడికిపోతుంటే మన తెలుగు ఛానళ్లు అత్తాకోడళ్ల డైలీ సీరియల్ స్థాయిలోనే మగ్గిపోతున్నాయి. అలాంటి పరిస్థితిలో వార్త దినపత్రిక సంపాదకులు రచయితని ప్రోత్సహించి ఈ కథల్ని ప్రచురించి గొప్ప సాహసమే చేశారు. థ్రిల్లర్, హారర్ ప్రధాన జోనర్లుగా అందులో ఎన్నో ఉపకథాంశాల్ని తీసుకుని వెన్ను జలధరించేలా తాజా కథల్ని మజాగా మలిచారు రచయిత. సస్పెన్స్ కథాప్రియులకు కిక్కు ఎక్కించే కథలిస్తూనే అందులోనే మానవతా దృక్పథాన్ని పోపు పెట్టి వడ్డించారు రచయిత. ఈ తరహా కథల్లో సామాజిక స్పృహ ఉండదనే సాంప్రదాయక వాదుల పిడివాదాన్ని ఓడించేశారు. ప్రతి కథకి అనూహ్యమైన ముగింపిచ్చారు రచయిత. రామాపురం టోల్గేట్, పార్వతి పిలుపు వంటి కథలు హారర్ జోనర్లో రాసినవిగానే కనిపిస్తాయి. కానీ అంతకు మించిన సందేశం ఉంది ఆ కథల్లో. కాకికేం తెలుసు సైకో అనాలిసిస్ అన్న శ్రీశ్రీ మాటలకు అంతకంటే ఎక్కువే తెలుసు అన్నట్టుగా పగబట్టిన కాకి కథ చెప్తుంది. కోయిన్సిడెంటల్గా జరిగే 2 సంఘటనల్ని ముడిపెట్టి చెబితే ఎంత భయానకమవుతుందో ప్రాక్టికల్ జోక్ కథలో తెలుస్తుంది. నిజాయితీ ఉన్న రచయితలని ఎక్స్ప్లాయిట్ చేసే పబ్లిషర్లకు ఎలాంటి శిక్ష ఉంటుందో అంతు చూసిన అక్షరాలు కథ చెప్తుంది. జాంబీ జోనర్లో చెప్పిన కథలు మనిషి, మృగం, 4 తలలు, కానీ మనిషిలోని భిన్న భావాల్ని రూపుకట్టి చూపించారు రచయిత. సైన్స్ ఫిక్షన్ కథలు పొరపాటు, గ్రహపోటు, ప్రయోగ ఫలితం వంటి కథలు పైత్యం తలకెక్కి మనిషి చేస్తున్న
అప్రాకృతిక చేష్టల్ని ఎత్తిచూపుతాయి. భ్రూణహత్యల పాపం ఎలా చంపుతుందో వెంటాడిన పాపం చెబుతుంది. ముందు యుగం దూతలం, నవయుగ నిర్మాతలం అంటూ విద్యార్థి దశలో రాజకీయ ప్రభావాల మత్తులో చదువు వదిలేసి సమాజం కోసం త్యాగం అనుకుని ఆత్మహత్యలకు పాల్పడే యువత దుస్థితిని చూపిస్తుంది ఎక్స్పైరేషన్ కథ. వహా కౌన్ హై తెరా కథ వలస జీవుల యథార్థ గాథతో మన కళ్ళు తెరిపిస్తుంది. ఏదో గొప్ప జీవితం ఉందన్న పిచ్చి ఆశతో పల్లెవాడు పట్నం వచ్చేసరికి అకాడమీ లేదని తెలుసుకున్న పట్నంవాడు విదేశాలకు వెళ్ళటం అన్న విషయం కనువిప్పు కలిగిస్తుంది. అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ కనుమరుగైపోయిందని బాధపడే వాళ్ళకి నాకు దయ్యం కావాలి కథ కామెడీ కాలక్షేపాన్ని ఇస్తుంది. సుడిలో దూకి ఎదురీదక మునకే సుఖమనుకోవోయ్ అనే విత్డ్రాయల్ సైకాలజీకి పరాకాష్ట జల విలయ వేళ. అబ్జర్డ్ కథ మొలిచే చెయ్యి ఎండమూరి థ్రిల్లర్ నవలని గుర్తు చేస్తుంది. ఈ తరహా కథల్లో ఉండే ఉత్సుకత బాగా పోషించారు రచయిత. సంగీత ద్రోహి, అతడి రూపం అయ్యింది శాపం వంటి కథల్లో. ఆ ఇల్లు కథ, వర్క్ ఫ్రమ్ హోమ్ అనే జీవన విధానంలో సంఘజీవనం ఎలా ఉంటుందో హారర్ని జోడించి చెప్పారు రచయిత. ఎన్నుకున్న జోనర్ వినూత్నంగా హారర్ థ్రిల్లర్లు అయిన రచయిత తన సామాజిక బాధ్యత, తాత్విక చింతన మర్చిపోలేదు. మనిషి ఎలా ఉంటున్నాడు, జీవితం యొక్క తత్వసారం ఏమిటో సరైన చోట సరిగ్గా చెప్పారు. కొన్ని కొటేషన్స్. జీవితం విలువ తెలిసే వరకు జనన మరణాలకు అతీతంగా ఇలా ఉంటాం. జీవితం విలువ తెలిసిన తర్వాత మళ్ళీ జన్మిస్తాం. పేజీ 286. మనిషి తన క్షణకాల జీవితంలో తన భావనలు శాశ్వతం అనుకుంటాడు. విశ్వపుట అనంతత్వాన్ని ఆస్వాదించే అవకాశాన్ని కోల్పోతాడు. మనిషి ఇతరులతోడు కోరటం బలహీనత, ఇతరులు తన వెంట ఉన్నారనుకోవటం భ్రమ. ఊపిరి ఉన్నంతకాలం మనిషి జీవిస్తున్నట్టు, ఊపిరి ఆగిపోతే మనిషి మరణించినట్టు. ఈ రెంటి నడుమ ఉంటే మనిషి మరణించినట్టు కాదు, జీవించినట్టు కాదు. కనపడనివి చూడగలటం ఎంత గొప్ప వరమో అంత పెద్ద శాపం. అతడి అనుభవం అతడికి సత్యం, నాకు అసత్యం. కాబట్టి అతడు పిచ్చివాడని తీర్మానించడం సబబా? తన తోటి జీవుల ఆనందంతో తన ఆనందం ముడిపడి ఉంటుందని గ్రహించడమే అసలైన జ్ఞానం. జీవితం ఒక ప్రశ్న, సమాధానం వెతకాలి. మరణం ఒక సమాధానం, దాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. చీకట్లో బెదిరించి భయపెట్టినవన్నీ వెలుతురులో హాస్యాస్పదమవుతాయి. రచయిత రచనా పాఠవం ప్రతి కథలోనూ కనిపిస్తుంది. అగ్ని వెలుతురు వేడితో కాలుస్తుంది. ఈ అగ్ని చీకటిలో చల్లదనంతో గడ్డ కట్టిస్తుంది అనిపిస్తుంది. శ్మశాన నిశ్శబ్దమా, సమాధి శాంతమా? ఎదురు చూడటం శిక్ష అయితే ఏం జరుగుతుందో తెలియకుండా సమాచారం కోసం ఎదురు చూడటం ఇంకా భయంకరమైన శిక్ష లాంటిది. ఫ్యాను వేగంగా భూమిని చేరాలన్న ఆత్రంతో కిందకు దూసుకు వస్తుంది. నీరు నిప్పు వేర్వేరు, కానీ నాల్కలు సాచి విస్తరించే విధానం చూస్తుంటే రెండూ ఒకటే అనిపిస్తున్నాయి. నువ్వు నాదానివి అవటం ఒక కళ. ఎప్పుడో ఒకప్పుడు కళ్ళు తెరవాల్సిందే, కళ విరగాల్సిందే. ఒక్కసారి తాను ఫోజులో నిలబడిన తర్వాత తాను వారికి స్త్రీ కాదు. ఆమె శరీరంలో ప్రవహించేది రక్తం కాదు, భయం అనిపించింది. గాలి భయంకరంగా గావు కేకలు పెడుతూ వీస్తోంది. అక్కడ కొమ్మల నడుమ కొమ్మ అయిన అత్యంత సుందరమైన కొమ్మను చూశాను. అక్షరాలతో విజువల్ ఎఫెక్ట్ ఇస్తాడు రచయిత. అలా నాపై విరుచుకుపడింది. రచయిత లాజికల్ థింకింగ్ని తెలియచెప్పే మాట. అయినా ఎవరూ ఉండని ఈ ఇంటికి కరెంటు బిల్లు ఎవరు కట్టి ఉంటారు? భావావేశంలో కొండకొచ్చో దారి తప్పినట్లు అనిపించిన తప్పుదారి కాదనిపిస్తూ రచన సాగుతుంది. రెండు ఆత్మలు కలిసి బయటకు నడిచినప్పుడు వారిని పంచభూతాలు తమలో కలిపేసుకున్నాయి. ఆత్మకు పాంచభౌతిక శరీరం ఉండదు కదా. మనుషులకు చీకటి అంటే భయం, అందుకని. కానీ మానవుల కన్నా ముందు మానవులపై ఈ మార్పు ప్రభావం చూపుతోంది. ఇలా అక్కడక్కడా ముద్రా రాక్షసాలు ఉన్నా రాక్షసత్వం లేని కథలే అన్నీను. మరి ఇంత బాధ్యతాయుతంగా రచన చేసి రేపటి హారర్ థ్రిల్లర్ కథా ప్రపంచానికి పటిష్ట పునాదులు వేసిన రచయితని వదిలేసి ఛాందస వాదరీతుల దగ్గరకు పోదామా? లేక కృతధనానికి ఆసరా ఇస్తూ కథల్లో ఏం చెప్పారో వెళ్ళి చూద్దామా? రచయితే ఒక చోట రాసినట్టు వెళ్ళిపోదామా, వెళ్ళి చూద్దామా? ఇది ప్రశ్న. ఈ సంపుటంలో ఎన్నో మైలురాళ్ళు ఉన్నాయి, మేలురాళ్ళు కూడా. కథలు చదువుతూ కథాత్మలోకి తొంగి చూడాలే కానీ పంచతంత్రాన్ని మించి జీవితంలో ఎలా ఉండాలో నేర్పుతాయి. ఈ కథల్లో సైన్స్ ఉంది, సస్పెన్స్ ఉంది, హారర్ ఉంది, హ్యుమానిటీ ఉంది, ఫిలాసఫీ ఉంది, ప్రాగ్మాటిజం ఉంది. అన్నిటినీ మించి మనసు ఉంది, మానవత్వం ఉంది. వెరసి మనిషి జీవితం ఉంది, సమాజం ఉంది, సామాజిక స్పృహని తట్టిలేపే మృదు భావాలున్నాయి. ఇన్ని పార్శ్వాలతో డెత్ బెడ్ మీద ఉన్న పాపభీతికి ప్రాణవాయువుని ఇస్తూ అక్షర చికిత్స చేస్తున్నాడు రచయిత. అక్షరం అతని ఆయుధం. కస్తూరి అంటే పరిమళం కాదు, పరమాణు యుద్ధం. ఇది థ్రిల్లింగ్ చిలే కథ సమీక్ష. రాసింది కస్తూరి రాజశేఖర్. ఈ పుస్తకాన్ని రచించింది కస్తూరి మురళీకృష్ణ. ప్రచురణ సాహితీ ప్రచురణలు విజయవాడ.
352 పేజీల పుస్తకం 1250 రూపాయలు. ప్రతులకు నవోదయ బుక్ హౌస్ కాచిగూడ హైదరాబాద్, సాహితీ బుక్స్ చుట్టుకుంట విజయవాడ. ఫోన్ నంబర్ 9849992890. ఫోన్ నెంబర్ మరోసారి 9849992890. ఆన్లైన్లో అమెజాన్లో కూడా లభిస్తుంది. తప్పకుండా కొని చదవండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ సమీక్ష కనుక మీకు నచ్చినట్టయితే ఈ స్వాధ్యాయ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో వెలిబుచ్చండి. తద్వారా ఈ కార్యక్రమాన్ని మరింత ఆకర్షణగా అందించి మెరుగుపరుచుకునే వీలు కల్పించిన వాళ్ళు అవుతారు. నమస్కారం.